హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు పావని యూనివర్స్. ఈ రోజు చేపల కర్రీ మామిడికాయ కాంబినేషన్ లో చేయబోతున్నాము. వీడియో తీయడం మర్చిపోయి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసాను, అవేంటో చెప్తాను. చేప ముక్కల్ని నీట్ గా చేసుకున్న తర్వాత అందులో కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి కూడా వేసుకోవాలి. తర్వాత కాస్త ఆయిల్ అయితే వేసాను, పల్లి నూనె అయితే వేసాను, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కాస్త మిక్సీ అయితే పట్టాను, అది కూడా వేసేసి చేప ముక్కలకు మంచిగా పట్టించాలి. చేపల కూర వండడానికి ఒక పావు గంట ముందు అలా చేప ముక్కలకి ఇలా మసాలాలు, ఉప్పు, కారం పట్టించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అప్పటికప్పుడు చేయాలి అనుకున్నా చేసేసుకోవచ్చు. సో ఇక్కడైతే చింతపండు పులుసు కొంచెం అయితే వేస్తున్నాము. మామిడికాయ ముక్కలు వేస్తాం కదా, పుల్లగా ఉంటుంది. అంటే కాస్త చింతపండు పులుసు, కొన్ని మామిడికాయ ముక్కలు మధ్యలో వేస్తాం అనమాట. సరిపడినన్ని వాటర్ కూడా వేసుకుంటున్నాము. ఇక స్టవ్ వెలిగించుకొని చేపల కూర అయితే పెట్టేసుకుందాము. ఇక్కడ వచ్చేసి మసాలా కోసం వేస్తున్నాం అనమాట. మెంతులు, ధనియాలు ఫస్ట్ అయితే వేయించుతున్నాను. మధ్యలో ఆవాలు కూడా కాస్త వేసాను, జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇవి త్వరగా వేగిపోతాయి కదా ఆవాలు, జీలకర్ర, అందుకే మధ్యలో వేయించి పెట్టాను అనమాట. అలా దోరగా వేయించుకొని తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. ఇక మిక్సీ పట్టుకోవడానికి ముందు ఇంకా అవి చల్లారే లోపల ఇక్కడ మామిడికాయలు అయితే కట్ చేశాను. ఒక మామిడికాయ హాఫ్ సరిపోయింది, పెద్ద పెద్ద పీసెస్ సన్నగా తరిగి వేసాను అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. చేపల కూర ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మధ్యలో మామిడికాయ ముక్కల్ని వేసాను. కొన్ని పచ్చిమిర్చీస్ కూడా వేసాను అనమాట, 3, 4 అలా. ఫస్ట్ మిక్సీ పట్టేటప్పుడు వేసాము ఉల్లిపాయలతో పాటు, ఆ తర్వాత ఇంకొక 3 అయితే యాడ్ చేశాను అనమాట. ఫైనల్ గా ఒక 20 నిమిషాల తర్వాత కర్రీ చక్కగా ఉడికిపోయింది. చేపల పులుసు ఫైనల్ గా మనం జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్ని మిక్సీ చేసుకున్నాం కదా, వాటిని కూడా ఆ మసాలాను కూడా వేసేసి కొంచెం కొత్తిమీర చల్లుకుంటే చాలు. 20-25 నిమిషాల్లో చేపల కూర చక్కగా ఉడికిపోతుంది. ఫ్రెష్ చేప అన్నమాట. చాలా బాగుంది చూసారా, నూనె పైకి తేలింది. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ చేపల పులుసు మ్యాంగోతో ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను, నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే. మామిడికాయ చేపల పులుసు కాంబినేషన్ మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.